ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తున్న బీఆర్ఎస్ నేతల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు వరుసగా సీఎంతో భేటీ అవుతున్నారు. ఈ క్రమంలో సీఎంను మరో కీలక హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మధ్యపూర్వకంగా కలిశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బొంతు రామ్మోహన్ బీఆర్ఎస్ నుంచి ఉప్పల్ నియోజకవర్గ టికెట్ ఆశించి భంగపడ్డారు. చివరి వరకు ఎదురు చూసిన లాభం లేకుండా పోయింది. అనూహ్యంగా ఆ నియోజకవర్గ టికెట్ను బండారు లక్ష్మారెడ్డికి కేటాయించడంతో బొంతు రామ్మోహన్ లో అసంతృప్తి పెరిగిపోయింది. ప్రస్తుతం మరోసారి బీఆర్ఎస్ నుంచి పార్లమెంటు టికెట్ ఆశిస్తున్నారు. లోక్సభ సీటు కూడా దక్కే ఛాన్స్ లేకపోవడంతో పార్టీ మారాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు మాత్రమే అయ్యిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇంకా పసికూన లాంటి ప్రభుత్వమేనని బీఆర్ఎస్ డ్రామా కంపెనీ అప్పుడే అరుపులు పెట్టవబ్బలు మొదలుపెట్టిందని ఆయన మండిపడ్డారు. ప్రజాపాలన చూసి ఓర్వలేకపోతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ పార్టీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో పాలమూరు న్యాయయాత్ర చేపట్టారు. సిడబ్ల్యూసీ సభ్యుడు చల్లా వంశచంద్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మంత్రి పొన్నం హాజరయ్యారు. ఆటో కార్మికులను రెచ్చగొట్టి రాజకీయంగా వాడుకుని ప్రభుత్వాన్ని అబాసుపాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక గత ప్రభుత్వంలో కేసీఆర్ 8 లక్షల కోట్ల అప్పులు బకాయి పెట్టిపోయారని విమర్శించారు. అటువంటి పనుల విలువ 50,000 కోట్లు బడ్జెట్ ప్రిపరేషన్ సందర్భంగా చూస్తే ఇక మొనగాళ్ళు ఏ పని పని మున్సిపాలిటీ శాఖకి ఎందుకు ఇచ్చారమన్నా ప్రొసీడింగ్స్ పాత గవర్నమెంట్ 200 కోట్ల ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ప్రొసీడింగ్ శాంక్షన్స్ ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి నిధులు విడుదలకు ప్రొసీడింగ్స్ టెండర్ కాలే, పని ప్రారంభం కాలే. అటువంటి పనులు 1,90,000 కోట్ల 5 ఏళ్ళు మీరు గుజరాత్లో పని కాదు. ఏం చేస్తుడు? అందరూ అనుకుంటున్నారు శంకరరావు 200 కోట్లదే అంటే ఇక్కడ తెచ్చుడు. మా మున్సిపాలిటీలో కూడా మా కరీంనగర్ జిల్లా మొత్తం పెట్టుకుంటే 500 కోట్ల కంటే ఎక్కువనే. ఇట్లా అట్లా ప్రతి రకంగా ఇన్ని పనులు చేసి అలా మళ్ళీ ఎదురుదాడి చేస్తా ఉన్నారు. ఎదురుదాడి చేస్తా ఉంటుంటే ప్రజలు అర్థం చేసుకున్నారు. అరే వీళ్ళు 2 నెలల పసిక్కున్నది కానీ వీళ్ళ మీద ఇటువంటి దాడి జరుగుతూ ఉందని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇవాళ ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో వేడి నీళ్లకు సన్నీళ్లుగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్దాలంటే ఢిల్లీలో కాంగ్రెస్ రావాలి. ఢిల్లీలో కాంగ్రెస్ రావాలంటే పాలమూరు నుంచి కాంగ్రెస్ ఎంపీని గెలిపించాలి. కాంగ్రెస్ ఎంపీ గెలిస్తే ఇలా డబుల్ ఇంజన్ చెప్తారు కదా వాళ్ళు, ఆ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది. ఢిల్లీలో కాంగ్రెస్ సర్కార్ వస్తే తెలంగాణ ప్రజల అదృష్టం వంటి ఇక్కడ ఉండబడేటువంటి అన్ని సమస్యలు పరిష్కరించబడిన. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సార్లమ్మ వడదేవతలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లించుకునేందుకు సాయంత్రం నుంచే భారీగా చేరుకున్న భక్తులు జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించారు. అనంతరం అమ్మవారికి ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు తెచ్చుకున్నారు. జంపన్న వాగు నుంచి సమ్మక్క సారలమ్మ గద్దెల వరకు రహదారి భక్తులతో కిటకిటలాడింది. జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భారతదేశంలో బీసీలకు, ఎంబీసీలకు, మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంలో కర్పూరి ఠాగూర్ ముఖ్య భూమిక పోషించారు అన్నారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి నాయి బ్రాహ్మణ కులానికి చెందిన భారతరత్న కర్పూరి ఠాగూర్ గౌరవార్థం బీసీసీ సమాజ్ ముద్రించిన క్యాలెండర్ను బీజేపీ జాతీయ నాయకులు ఈటల రాజేందర్ షామీర్పేటలో తమ స్వగృహం ఆవిష్కరించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని సిఫారసు చేసిన ముంగేరి లాల్ కమిషన్ నివేదికను అమలు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకంగా పోరాటం చేశారని గుర్తు చేశారు. ఆనాడు అతను తీసుకున్న నిర్ణయం ఈనాడు మనం రాజకీయ ఫలాలు అనుభవిస్తున్నామని ఈటల రాజేందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సంగెం సూర్యారావు, బీసీ సమాజ్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ సాగర్, ఆషన్న ముద్రస్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక క్రిమినల్ అని, ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన ఒక దొంగ అని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కామెంట్ చేశారు. సుప్రీంకోర్టు ఆయనకు ఆ కేసులో నోటీసు కూడా ఇచ్చిందని మండిపడ్డారు. ఆయన ఒక క్రిమినల్ అని అయినప్పుడు ఆయన నుంచి ఇంతకంటే గొప్పగా ఏమీ ఆశిస్తామని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అంటే నిర్బంధం, నయవంచన అన్నట్టుగా తయారైందని విమర్శించారు. నేను కూడా ప్రజలను ఆలోచించమని కోరుతా ఉన్నా. కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా సోషల్ మీడియా పిల్లల మీద కేసులు అయితే ఉన్నాయి. మరి ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నటువంటి ముఖ్యమంత్రి మీద, మంత్రుల మీద, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మీద రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎన్ని పిటిషన్లు ఇచ్చినా ఒక్క కేసు కూడా అయితే లేదంటే మరి ఎంత నిర్బంధం ఇవాళ ఈ రాష్ట్రంలో అమలవుతూ ఉందో
ఆలోచించమని కోరుతా ఉన్నా. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తే స్వయంగా ఓటుకు నోటు కేసులో అడ్డంగా నోట్ల కట్టలతో పెట్టినటువంటి ఒక దొంగ, ఆయననే ఒక క్రిమినల్, ఆయననే ఇవాళ కేసులు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి. నిన్న సుప్రీంకోర్టు నోటీసులు కూడా ఇచ్చింది ఓటుకు నోటు కేసులో. కాబట్టి అటువంటి వ్యక్తి నుండి ఇటువంటివి తప్ప ఇంకేవి రాష్ట్రానికి మంచి జరిగేటటువంటి పనులు కూడా పెద్దగా ఆశించే పరిస్థితి లేదు. సో ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా, ఎన్ని కేసులు పెట్టినా వేటికి భయపడేది లేదు. ఎందుకంటే ఇవాళ మేము బతికే ఉన్నాం, మా నాయకుడు కూడా బతికే ఉన్నాడు. మా కళ్ళ ముందర తెలంగాణ తెచ్చినటువంటి నాయకుడిని పట్టుకొని, తెలంగాణ కోసం అహర్నిశలు తప్పించిన నాయకుడిని పట్టుకొని, తెలంగాణ నువ్వు గొప్పగా అభివృద్ధి చేసిన నాయకుడిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే డెఫినెట్గా చూస్తూ ఊరుకోవడానికి మేము తెలంగాణ ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు. అదే కాకుండా వల్ల నా మీద ఇష్టం వచ్చినట్టుగా, మా నాయకుల మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి వాళ్ళ మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా వివిధంగా పోలీస్ స్టేషన్లలో మేము పిటిషన్లు ఇచ్చినాం, చెన్నూరు నియోజకవర్గంలో ఇచ్చినాం. ఎక్కడ కూడా ఒక కేసు నమోదు చేయకపోవడం ప్రభుత్వ మొండి వైఖరి, ప్రభుత్వ కక్ష సాధింపు వైఖరికి ఇది నిదర్శనంగా నేను భావిస్తూ, తెలంగాణ ప్రజలారా గమనించండి, ఆలోచించండి. ఇందిరమ్మ రాజ్యంలో ఎలాంటి నిర్బంధం, ఈ ప్రజాపాలన పేరు మీద ఎటువంటి నయవంచపు పాలన నడుస్తూ ఉందో ఆలోచించమని తెలంగాణ ప్రజలను కోరుతున్నాను. పటంచెరులో నిత్య ప్రజల సమస్యలపై కృషి చేసే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన సేవకు బ్రేక్ ఇచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసి గూడెం మహిపాల్ రెడ్డి యూకే పర్యటన చేస్తున్నారు. ఇందులో భాగంగానే యూకేలో ప్రఖ్యాత మొరటన్ మోరల్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ సైన్స్ కళాశాల ఆయన సందర్శించారు. పటంచెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి దంపతులు లండన్ పర్యటనలో భాగంగా యునైటెడ్ కింగ్డమ్ పరిధిలోని సౌత్ వార్వికేషర్లో గల ప్రఖ్యాత మొరటన్ మోరల్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ సైన్స్ కళాశాలను సందర్శించారు. యూనివర్సిటీ నేతృత్వంలో నూతన పంటల సాగు విధానం, వంగడాలపై శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత మేడం టూ సార్ట్స్ మ్యూజియం, నేషనల్ మ్యూజియంలను గూడెం మహిపాల్ రెడ్డి సందర్శించారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బీజేపీ విజయ సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 20వ తేదీ నుంచి జరగనున్న సంకల్ప యాత్ర వివరాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని 17 నియోజకవర్గాలను 5 క్లస్టర్లుగా గుర్తించి చేపట్టిన యాత్ర సంబంధించిన మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. రానున్న ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సీట్లు సాధించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. దేశం మొత్తం మీద మోడీ హవా నడుస్తుంది. అయితే దక్షిణాది నుంచి తక్కువగా ఉందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో దక్షిణ ప్రాంతాల వైపు కూడా దృష్టి సారించింది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మోడీకి ఎక్కువ సీట్లు కానుకగా ఇచ్చేందుకు రాష్ట్ర బీజేపీ శాఖ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే ఈ నెల 20 నుంచి బస్సు యాత్రను ప్రారంభిస్తుంది. ఈ బస్సు యాత్రకు రాష్ట్రంలో మొత్తం మీద 5 క్లస్టర్లుగా ఈ యాత్రను గుర్తించింది. అది ఒకటి కొమరం భీం క్లస్టరు, రెండవది శాతవాహన క్లస్టరు, మూడవది భాగ్యనగరం క్లస్టరు, కాకతీయ క్లస్టరు, నాలుగవది, ఐదవది కృష్ణమ్మ క్లస్టర్ అని తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలను 5 క్లస్టర్లుగా గుర్తించింది. ఈ 5 క్లస్టర్లలో ఒక్కొక్క క్లస్టర్లో 3 నుంచి 4 లేదా 5 పార్లమెంటు నియోజకవర్గాలు కవర్ అయ్యే విధంగా ఈ యాత్రను ప్రారంభించింది. ఈ యాత్రను ప్రతిపాదించింది, తలపెట్టిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఈరోజు మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ వివరాలను వెల్లడించారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొమరం భీం క్లస్టర్ను ఒకసారి చూసుకున్నట్లయితే 1025 కిలోమీటర్ల నిడివి ఈ యాత్ర సాగుతుంది. అది ముందు ముధోల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రారంభమై ఆదిలాబాద్, ఇదంతా ఆదిలాబాద్ పార్లమెంటు పరిధి. అందులో ముధోల్, నిజామాబాద్ అర్బన్, పెద్దపల్లి అనే 3 అసెంబ్లీ స్థానాలను ఇక్కడ గుర్తించడం జరిగింది. వీటిలో ముధోల్ నుంచి ప్రారంభమై ఆదిలాబాద్ మీదుగా పెద్దపల్లి చేరుకుంటుంది. పెద్దపల్లి నుంచి నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ముగుస్తుంది ఈ యాత్ర. అలాగే మరొక విడత యాత్ర శాతవాహన క్లస్టర్లో ఉంటుంది. శాతవాహన క్లస్టర్లో 4 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నవి. అందులో చేవేళ్ల, మెదక్, జహీరాబాద్, కరీంనగర్ పార్లమెంటు పరిధి అంటే కాకుండా ఇందులో 3 ఈ శాతవాహన క్లస్టర్లో 4 పార్లమెంటు నియోజకవర్గాలు వస్తున్నాయి. ఈ పార్లమెంట్ నియోజకవర్గాలు ఒకటి తాండూరు నుంచి ప్రారంభమవుతుంది. తర్వాత తాండూరు అసెంబ్లీ నుంచి ప్రారంభమవుతుంది.
అసెంబ్లీ తర్వాత మెదక్ పార్లమెంట్లోకి వస్తుంది. మెదక్ నుంచి జైరాబాద్ నుంచి కొనసాగి కరీంనగర్ పార్లమెంటు ప్రాంతమైన పరిధిలోని వేములవాడ వద్ద ఈ యాత్ర ముగుస్తుంది. అలాగే మనం ముందు చెప్పుకున్నట్లు కొమ్రంభీం క్లస్టర్లో ఇవి 3 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. అవి నిజామాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి. ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించిన ఈ కొమ్రంభీం క్లస్టర్లో ముదోల్ నుంచి ప్రారంభమై చివరికి నిజామాబాద్ అర్బన్లో ముగుస్తుంది అని చెప్పుకోవచ్చు. అలాగే ఇంకొక క్లస్టర్ భాగ్యనగరం క్లస్టరు. ఇందులో దాదాపు 4 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. దాంట్లో మల్కాజ్గిరి అత్యంత పెద్ద పార్లమెంట్ స్థానం అని చెప్పుకోవచ్చు. తర్వాత సికింద్రాబాద్, హైదరాబాద్, అలాగే భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాలు ఈ క్లస్టర్లో కవర్ అవుతున్న పరిస్థితి. ఇక్కడ భువనగిరి నుంచి ప్రారంభమవుతుంది ఈ యాత్ర. భువనగిరి నుంచి ప్రారంభమై హైదరాబాద్ పార్లమెంట్ నుంచి సికింద్రాబాద్ పార్లమెంట్ మీదుగా వెళ్ళి మల్కాజ్గిరి పార్లమెంట్లో ఇది అంటే ఇవన్నీ తిరుగుతూ చివరికి అంబర్పేట, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గమైనటువంటి అంబర్పేటలో ఈ యాత్ర ముగుస్తుంది. అదేవిధంగా కాకతీయ క్లస్టర్ చూసుకున్నట్లయితే కాకతీయ క్లస్టర్లో కూడా 3 పార్లమెంట్ స్థానాలు కవర్ అవుతున్నాయి. ఈ 3 పార్లమెంట్ స్థానాలు ఏవేవంటే 1 వరంగల్, 2 మహబూబాబాద్, 3 ఖమ్మం. అయితే ఇక్కడ మహబూబాబాద్ నియోజకవర్గం పరిధిలోని భద్రాచలంలో యాత్ర ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి వరంగల్ పార్లమెంటు మీదుగా ప్రయాణించి ఖమ్మం నియోజకవర్గం కవర్ చేస్తూ చివరికి జనగాం వద్ద ఇది జనగాం అసెంబ్లీ సెగ్మెంట్లో ఈ యాత్ర ముగుస్తుంది. ఇది వరంగల్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది జనగాం. కాబట్టి ఒక్కొక్క పేరుకు ఒక్కొక్క ఆ ప్రాంత ప్రజలు చరిత్ర కావచ్చు, ఆ ప్రాంత ప్రజల జీవన విధానంలో కావచ్చు ముడిపడి ఉన్న అంశాలను పేర్లు పెట్టడం జరిగింది. ఇక్కడ ఒకవైపు అక్కడ చారిత్రక వైభవాన్ని గుర్తు చేయడమే కాకుండా గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలను కూడా ఎండగడుతూ ఈ యాత్రలో అక్కడి ప్రాధాన్యతను చెప్పడము, పాలకులు ఆ ప్రాధాన్యతను ఎలా మరుగున పడేశారు అనే విధంగా ప్రజల్ని చైతన్యం చేయడం అనేది ఈ యాత్రలో జరుగుతుందని కూడా వెల్లడించిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్, టెలివిజన్, హైదరాబాద్. బడ్జెట్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని కన్వీనర్ గట్టు రామచంద్రరావు అన్నారు. వీరు బీసీలకు వేసిన బడ్జెట్ కన్నా ఇంట్లో భార్యాభర్తలు వేసుకునే బడ్జెట్ మేలు అని మండిపడ్డారు. కామారెడ్డిలో జరిగిన బీసీ డిక్లరేషన్లో సభలో బీసీలకు 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. కానీ మీరు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో కేవలం సంవత్సరానికి 8,000 కోట్లు మాత్రమే కేటాయించారు. 6 నెలల్లో బీసీ సంక్షేమం ద్వారా, కమిషన్ ద్వారా బీసీ కుల జనగణన తప్పించుకొని రిజర్వేషన్లను ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంటే మొత్తంగా చూస్తే 2,75,000 కోట్ల రూపాయలలో 3.4% మాత్రమే మాకు అలాట్ చేసి 50% ఏబో ఉన్న మాకు 3.4% అలాట్ చేశారు.
అదే 18% ఉన్న ఎస్సీలకు వచ్చేసరికి ఇలా 18,000 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఎస్టీలకు వచ్చేసరికి అదేవిధంగా 12,000 కోట్ల రూపాయలు కేటాయించారు. అయితే వాళ్ళకి కేటాయించాలి, హ్యాపీ, వాళ్ళకి కేటాయించడం న్యాయం అని కోరుకున్నా కేటాయించాలి. కానీ మమ్మల్ని ఎందుకు విస్మరిస్తున్నారు? మరి బీసీలకు ఎందుకు ఇవ్వలేదనే దాన్ని మేము స్పష్టంగా అడుగుతున్నాం. అది 20,000 కోట్ల రూపాయలు కేటాయించాల్సి ఉంటే కేటాయించలేదు. ఇది బడ్జెట్లో మోసం చేయడం తప్ప మరొకటి కాదు. కుల జనగణన అన్నారు, దాన్ని బీసీ కమిషన్ నివేదికతో చేస్తామన్నారు. ఇప్పటిదాకా బీసీ కమిషన్ నివేదిక అడగలేదు, కమిషన్ కూడా ఆ ప్రాసెస్లో లేదు. మరి కొత్తగా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఎన్నికల రిజర్వేషన్స్ ఏ విధంగా చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వం బీసీల కోసం కేటాయించిన బడ్జెట్ ను 8,000 కోట్ల నుంచి 20,000 కోట్లకు పెంచాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జా కృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీల సంక్షేమానికి 8,000 కోట్లు కేటాయించారని అన్నారు. దీనిని 20,000 కోట్లకు పెంచాలని, చాలా వరకు పాత స్కీమ్లోనే కొనసాగిస్తున్నారని, రాష్ట్ర బడ్జెట్ 2,75,000 కోట్ల బడ్జెట్లో బీసీలకు 8,000 కోట్లు కేటాయిస్తే ఏ మూలకు సరిపోతుందని ప్రశ్నించారు. బడ్జెట్లో కొత్త స్కీమ్లు ఏమీ లేవని, పెరిగిన ధరల ప్రకారం స్కాలర్షిప్లు, మెస్ ఛార్జీలు పెంచే ప్రస్తావన లేదని అన్నారు. అలాగే కాలేజీ కోర్సులు చదివే విద్యార్థులకు మొత్తం ఫీజులు రియంబర్స్మెంట్ చేస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకి బడ్జెట్ కేటాయింపు లేదని తెలిపారు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలని గత వారం రోజులుగా ఢిల్లీలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 2 రోజులు 5-6 ధర్నా, అదేవిధంగా 90 మంది ఎంపీలను కలిసినాం, అదేవిధంగా కేంద్ర మంత్రులను కలిసినాం, ఒక ప్రధానమంత్రిని తప్ప అందరినీ కలిసినాం. కలిసి బీసీలకు అన్యాయం జరుగుతుంది. నేను పార్లమెంట్లో కూడా మాట్లాడినా, మీరు అందరూ కూడా బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీలకు బిల్లు పెట్టి బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు ఇవ్వండి, బీసీలు బిచ్చగాలు కాదు వాటాదారులు, ఎందుకు అన్యాయం చేస్తున్నారు బీసీలకు? మీరు 76 ఏళ్ల స్వతంత్రం లోపల కూడా బీసీలకు ఇంత అన్యాయం చేస్తారా? ఏ రంగంలో బీసీలకు న్యాయంగా వాటా వచ్చిందని నిలదీయడం జరిగింది. అందరూ ప్రతిపక్షాల పార్టీలన్నీ కూడా ఒకటే మాట, బీసీలకు అన్యాయం జరిగింది, బీసీల పక్షాన మేము ఉంటాం, జనాభా లెక్కలు తీస్తాం, కేంద్రంలో మంత్రిత్వ శాఖ పెడతాం అని పార్టీలన్నీ కూడా అంటున్నాయి. ఈరోజు బీజేపీ పార్టీ దిగిరావాలి. బీజేపీ పార్టీ దేవుణ్ణి రాముణ్ణి మొక్కడం, కృష్ణుని పేరే నాకు ఉంది, ఇంకా దేవుళ్ళని మీరు చెప్పేది ఏమిటి? దేవుళ్ళని మేమే మొక్కుతాం. బీసీ హిందువులు, బీసీలందరూ హిందువులు. మీరు ఇంకా ఓట్లు ఇవ్వమంటే వేస్తాం, మీరు పెట్టుండి పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టుండి, బీసీలకు 2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించండి, ప్రతి ఇంటికి 20 లక్షల రూపాయలు ఇవ్వండి, మీరు బీజేపీకే ఓటేస్తాం. మీరేం చేయకుండా ఒక గుడి కట్టి అక్కడ రాముని బొమ్మ పెట్టి మీరు మొక్కుండి ఓట్లు వేయండి అంటే ఎన్ని రోజులు వేస్తాం మీకు ఓట్లు? శరలింగంపల్లి డివిజన్లో నల్లగండ్ల వెజిటేబుల్ మార్కెట్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ముఖ్య అతిథులుగా హాజరై కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ వారు కార్పొరేటర్ శాలువా కప్పి పూల బొకే ఇచ్చి సన్మానం చేశారు. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మార్కెట్ కి వచ్చే ప్రజలకు, మార్కెట్ చిరు వ్యాపారులకు చలివేంద్రం దాహార్తిని తీరుస్తుందని కార్పొరేటర్ రాగం నాగేందర్ అన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసుకుని ప్రారంభించుకున్నట్లు తెలిపారు. సాధ్యమైనంత వరకు అన్ని ఏరియాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. అనంతరం వెజిటేబుల్ మార్కెట్ అభివృద్ధి చేసేందుకు సాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే మార్కెట్లోని చిరు వ్యాపారులను ప్లాస్టిక్ ఫ్రెండ్లీ పాటించి కాలుష్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. సోదరులందరూ కూడా నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తూ, ముఖ్యంగా మీరు తలపెట్టినటువంటి తలంపు ఏదైతే మంచినీటిని మరి ఈరోజు దాహార్తిని తీర్చాలనే ఉద్దేశంతో మార్కెట్ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం చాలా చక్కటిది, మంచిది. అదే రకంగా మీరు సూచించినటువంటి ఏదైతే పనులు చెప్పినరో, మీకు తెలుసు, నేను ఇంచు కేటీఆర్ దగ్గర కూర్చొని 30 కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకోవడం జరిగింది మార్కెట్ గురించి. అది నేను గట్టిగా పట్టుబట్టి తీసుకోవడం జరిగింది. తర్వాత మళ్ళీ మన వాళ్ళే అన్నారు, అట్లయితే అందరికి ఉపాధి కోల్పోతుంది, చాలా ఇబ్బందికరంగా అవుతుందని మన అసోసియేషన్ సభ్యులు, మన చిరు వ్యాపారస్తులందరికీ ఇబ్బంది జరుగుతుందని చెప్తే నేను అది కూడా విరమింపజేసినాం. నేను ప్రయత్నం చేస్తా, ఖచ్చితంగా ఈసారి ఎమ్మెల్యే గారితో పాటు జోనల్ కమిషనర్ని ఇక్కడికి విజిట్ చేపించి ఏ రకంగా మనం సాయం చేయాలనో, మరి ఇప్పుడు సోదరుడు చెప్పినట్టుగా పెద్ద షెడ్లు వేస్తే బాగుంటుంది అన్నారు కాబట్టి అదే ఫండ్ ఏమైనా డైవర్ట్ చేసి మరి అది
ఎస్టిమేషన్ ఏదైతుందో దాన్ని కాకుండా దాన్ని చేంజ్ ఆఫ్ నేమ్ వెంబడి ఉంటా. మీలో ఒకనిగా నేను ఆ రోజు కూడా 2000లో కట్టించినప్పుడు నేనున్నా, ఇప్పుడు ఉంటా, ఇంకెప్పటికి కూడా మీతో ఉంటా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి మరి ఇక్కడికి పిలిచి మరి మంచినీటి వ్యవస్థ ఏర్పాటు చేసేసి దీన్ని అందరి దారిని తీరుస్తున్నందుకు మరొకమారు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. మన్సూరాబాద్ డివిజన్ సెంట్రల్ బ్యాంక్ కాలనీలో స్టామ్ వాటర్ డ్రైన్ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఈ అభివృద్ధి పనులకు జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి పరిశీలించారు. గత జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ ప్రత్యేక చొరవతో వర్షకాలంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వర్షపు నీరు నిలవకుండా ముందస్తు ప్రణాళికలో భాగంగా చంద్రపురి కాలనీ రోడ్ నెంబర్ 5 నుండి సెంట్రల్ బ్యాంక్ కాలనీ మీదుగా కాకతీయ స్కూల్ వరకు స్టామ్ వాటర్ డ్రైన్ పైప్లైన్ వేయడం జరుగుతుందని కార్పొరేటర్ తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ను నిర్దిష్టమైన ప్రణాళికాబద్ధంగా అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మునగాల హరీష్ రెడ్డి, నెట్టు యాదయ్య, కడారి యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఇక రెయిన్ వాటర్ వస్తే ఎప్పుడు అపార్ట్మెంట్లు మునిగిపోతున్నాయి అవుతున్నాయి. అక్కడ వరకు మొత్తం రెయిన్ వాటర్కి సంబంధించి డబల్ రోడ్ ఎమ్మడి పోతాయి. ఇక్కడ కాకతీయ స్కూలు చాలా నుంచి ఈ విధంగా పోతాయి. 1,50,00,000 చిల్లర అంత గతంలో 6 నెలల కింద స్టార్ట్ చేయడం జరిగింది. ఇది స్పెషల్గా పాత కమిషనర్ లోకేష్ కుమార్ గారు ప్రత్యేకంగా నిధులు ఇవ్వడం జరిగింది. చంద్రపురి కాలనీ, సెంట్రల్ బ్యాంక్ కాలనీ, అదేవిధంగా కొంతమంది లో లెవెల్ ఉన్న వాళ్ళందరికీ కూడా మంచిగా వస్తుంది. ఇది చాలా లేట్ అయింది. కాంట్రాక్టర్ కూడా 4 నెలల నుంచి ఈ కాంట్రాక్టర్కే అక్కడ చింతలకుంటలో వచ్చింది, ఇంకొకటి వచ్చింది 4 కోట్ల పైన బిల్లులు రాలేదని ఈరోజు స్టార్ట్ చేసిండు. ఇదంతా జర కాలనీ వాసులందరూ కూడా సహకరించాలి. కొద్దిగా 2-3 రోజులు ఇబ్బంది అవుతుంది. ఏంటంటే పైపులు వేసుకుంటా పైకి పోతుంటాం. శరలింగంపల్లిలోని ఆదర్శ్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన కృతిక డెంటల్ కేర్ హాస్పిటల్ను ఎమ్మెల్యే అరికపూడి గాంధీతో కలిసి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రారంభించారు. ఈ డెంటల్ కేర్ను డాక్టర్ రాజేశ్వరి ఎండీఎస్, రేవంత్ ప్రస్తో డెంటిస్ట్, ఇంప్లాంటాలజిస్ట్ కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించి ఇలాంటి డెంటల్ కేర్ మరిన్ని బ్రాంచ్లను ప్రారంభించాలన్నారు. వైద్యం కోసం పెద్ద ఆసుపత్రులకు పోలేని పేదలకు ఈ డెంటల్ కేర్ ఆసుపత్రి ఎంతగానో ఉపయోగపడుతుందని రాగం నాగేందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో బాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ నాయక్, ఆసుపత్రి యాజమాన్యం రాజేశ్వరి దేవి తదితరులు పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో వెలిసిన సూరారం కట్టమైసమ్మ జాతర వైభవంగా ప్రారంభించారు. ఉదయాన్నే సుప్రభాత సేవ, గణపతి పూజ, పంచామృత అభిషేకాలు, పుణ్యవచనము, ఓడి బియ్యం తలంబ్రాలు తదితర పూజా కార్యక్రమం నిర్వహించారు. కట్టమైసమ్మ అమ్మవారి జాతర పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, మేడ్చల్ మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి తదితరులు హాజరై కట్టమైసమ్మ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ ప్రాంతంలో గ్రామ దేవతల ఆరాధన ఎక్కువగా ఉంటుందన్నారు. ఊర్లో ఉండే చెరువులు ఉప్పొంగకుండా గ్రామ ప్రజలను చల్లంగా చూడు తల్లి అంటూ భక్తులు కొలిచే దైవం కట్టమైసమ్మ అని పూజలు చేశారు. ఈ జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలను ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. ఎందరో అనాథలకు అండగా స్కై ఫౌండేషన్ నిలుస్తుంది. ఇందులో భాగంగానే తార్నాక మెట్టుగూడలో రోడ్ల పక్కన ఫుట్పాత్ల మీద ఆకలితో అలమటిస్తున్న అనాథలు, నిరాశ్రయులకు స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తోటివారి ఆకలి తీర్చడంలో ఉన్న సంతృప్తి ఎందులోనూ ఉండదని స్కై ఫౌండేషన్ ప్రెసిడెంట్ సంజీవ కుమార్ అన్నారు. ప్రతి ఒక్కరూ సేవాభావంతో తోటివారికి సహాయం చేయాలని సూచించారు. ఇది తమ ఫౌండేషన్ నిర్వహిస్తున్న 246వ అన్నదాన కార్యక్రమం అని తెలిపారు. దయానీయ పరిస్థితుల్లో రోడ్ల పక్కన నివసించే వారికి ప్రభుత్వం శాశ్వత పరిష్కార మార్గాలు చేపట్టాలని స్కై ఫౌండేషన్ కోరారు. 118 జీవో విషయంలో స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తా అనడం విడ్డూరంగా ఉందని ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జక్కిడి ప్రభాకర్ రెడ్డి అన్నారు. కేవలం మునుగోడు ఉప ఎన్నిక కొరకు మాత్రమే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆగమేఘాల మీద 118 జీవో తీసుకువచ్చారన్నారు. 118 జీవో పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం 12,000 కుటుంబాలను అబాసుపాలు చేశారన్నారు. జక్కిడి ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పుడు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం పట్ల 118 జీవో మోసపూరిత జీవో అని ఒప్పుకున్నట్లే కదా అని ప్రశ్నించారు. బేషరతుగా ఎల్బీనగర్ ప్రజలకు సుధీర్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సమస్యను పరిష్కరిస్తామన్నారు. 118 జీవో పైన పూర్తి పట్టు ఉందని, దానిని పూర్తిగా అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని జక్కిడి ప్రభాకర్ రెడ్డి అన్నారు. 118 జీవో ఉందో ఆ జీవో గొప్ప జీవో కింద ప్రచారం చేసి లబ్ధి పొందిరు. ఇప్పుడేమో 118 జీవో కోసం నేను ముఖ్యమంత్రి కలుస్తా అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇప్పుడు 118 జీవో మోసపూరితమందని ఇండైరెక్ట్ ఒప్పుకున్నట్టే కదా. ఈ యొక్క 118 జీవో కింద వచ్చే ప్రతి ఒక్కరూ మోసం చేసినట్టే కదా.
కాబట్టి మేమేమంటున్నామంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎల్బీ నగర్ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ఎల్బీ నగర్ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాత ముఖ్యమంత్రిని కలవాలి. ఆల్రెడీ మేము 118 జీవో మీద ఎన్నికలలో హామీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 118 జీవో ఏదైతే 118 జీవో ఉందో దాన్ని పరిష్కారం చేయడానికి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలుగు సినీ దర్శకుల సంఘం ఎన్నికల్లో వీరాశంకర్ ప్యానెల్ ఘన విజయం సాధించింది. తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా డైరెక్టర్ వీరాశంకర్ ఎన్నికయ్యారు. వైఎస్ ప్రెసిడెంట్గా వశిష్ఠ, సాయి రాజేష్, జనరల్ సెక్రటరీగా మద్దినేని రమేష్, సుబ్బారెడ్డి, ట్రెజరర్గా పివి రమణారావు విజయం సాధించారు. ఉదయం తెలుగు సినీ దర్శకుల సంఘం ఎన్నికలు జరిగాయి. వీరశంకర్, సముద్ర ప్యానెల్ బరిలోకి దిగాయి. దర్శకుల సంఘంలో 1500 మంది యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగగా సాయంత్రం 5 గంటలకే ఫలితాలు వెల్లడించారు. వీరశంకర్ విజయం సాధించినట్లు ప్రకటించారు. మొత్తం 1113 ఓట్లు పోలవగా ఇందులో వీరశంకర్ కు 536 రాగా సముద్రకు 304 వచ్చాయి. మేము ఎక్స్పెక్ట్ చేసాం కానీ మేము అందరికన్నా లేట్గా వచ్చి ప్యానల్స్ కన్నా మా మేనిఫెస్టో మా కన్విక్షన్ మా మీద డెఫినెట్గా నమ్మకం ఉంటుంది అనుకున్నా కానీ ఇంత అఖండ మెజారిటీ వస్తుంది అనుకోలేదు. చాలా టఫ్ ఫైట్ ఉంటుంది అనుకున్నాం. కానీ ఇంత అఖండ మెజారిటీ ఇచ్చారంటే నేను చెప్పింది నమ్మారు కాబట్టి నేను ఇంకా రేపటి నుంచి మీ సేవ మొదలు పెడతా ఉన్నాను. కానీ ఈరోజే మా సాయి రాజేష్ వాళ్ళ నిర్మాత, బేబీ నిర్మాత ఎస్కేఎన్ మేము అనుకున్న గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్కి 10 లక్షల విరాళం ప్రకటించడం ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. మేము ఇంకా ఛార్జ్ తీసుకోలేదు. సో రేపటిదాకా కాకుండా ఈ రోజు నుంచే స్టార్ట్ అవడం ఇంకా ఆనందంగా ఉంది. సో మేము అనుకున్నవన్నీ 2 సంవత్సరాల్లో డెఫినెట్గా కంప్లీట్ చేసి తీరుతాం.